అందరికీ హ్యాపీ బోనాలు. మేమైతే బోనాలు రెడీ చేసేసామనమాట. అన్నాన్ని అదే పరమాన్నం అంటారు కదా, బోనాల్లోకి పరమాన్నం అయితే పొయ్యి మీద పెట్టేసి తర్వాత నేనైతే బోనాలు రెడీ చేస్తున్నాను అనమాట. నేనే రెడీ చేసిన 2 బోనాలు, ఒకటి దుర్గమ్మకి ఇంకోటి పోచమ్మకి అనమాట. ఇదేమో దుర్గమ్మకి, కుండలో చేసింది అయితే దుర్గమ్మకి, సర్వలో చేసింది అయితే పోచమ్మకి అనమాట. ఎవ్రీ ఇయర్ చేస్తారు ఇట్లా బోనం అంతా చేసి ఆ వేపాకులు మాత్రం సరిగా సెట్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు కామెంట్ చేయండి. నాకు కూడా సేమ్ అండి, బోనం అంతా చేస్తా, అంతా చేస్తా కానీ దాంట్లో వేపాకులు సెట్ చేయనీకి రాదన్నమాట. చేయనీకి చాలా టైం పడుతుంది. నాకైతే బోనం చేయనీకి అంత టైం పట్టదు కానీ వేపాకులు పెట్టనీకి అంత టైం పడుతుంది అనమాట. ఒకటి పెద్ద ఒకటి చిన్నగా ఉంటుంది కదా, అట్లా సెట్ చేయనీకి టైం పడుతుంది. సో నేను ఇంకా రెండిట్లలో సెట్ చేసేసుకొని 2 బోనాలు అయితే ఒక దగ్గర పెట్టేసినాం అనమాట. కింద బియ్యం పోసి రెండిట్లలో దీపాలు కూడా పెట్టేసినారు. దీపాలు పెట్టేసి ఇంకా బోనాలు వెళ్తున్నాయి అంటే బోనాలు అన్నీ తీసుకుని వెళ్ళినాం గుడికి వెళ్ళి. మేమైతే అమ్మవారికి ఎక్కించి ఇంకా ఇంటికి వచ్చేసినాం. ఏంటో కానీ బోనాలు అంటే ఖచ్చితంగా వాన పడుతుంది కదా, మీ సైడ్ కూడా అలానే అవుతుందా? కామెంట్ చేయండి.